తెలుసు ఒక కంప్లైంట్ వచ్చింది మనకి నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో. ఒక ఇద్దరు వ్యక్తులు అద్దంకి హైవే రోడ్ మీద వెళ్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ముగ్గురు దుండగులు వచ్చి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్, క్యాష్, ఫోన్స్ లాక్కొని వెళ్ళిపోయారనేసి. సో ఆ కంప్లైంట్ ఆధారంగా ఇంకా ఇన్డెప్త్ ప్రోబ్ చేసినప్పుడు మనకి 6 అఫెండర్స్ దొరికారు. వీళ్ళు కొంచెం చందు, కొంచెం ప్రశాంత్, కొంచెం రాజు అనేటటువంటి ముగ్గురు ఒకే ఇంటికి చెందినటువంటి వ్యక్తులు. 21, 19, 23 ఇయర్స్ ఏజ్డ్ ఉన్నారు. వీళ్ళ వృత్తి అగ్రికల్చర్, మెకానిక్ అండ్ సెంట్రింగ్ పని చేసుకుంటారు వాళ్ళు. అంటే డ్రైవర్ వన్ ఆఫ్ దమ్ సెంట్రింగ్ వర్క్. అయితే వీళ్ళు చింత నాగరాజు, అన్నెపూడి లక్ష్మణ్, శివరాత్రి ముఖేష్ అండ్ ఇంకొక జువినైల్ అయినటువంటి అఫెండర్తో ఫ్రెండ్షిప్ చేసుకుని వీళ్ళందరూ కూడా ఒక విచిత్రమైనటువంటి ఆఫ్ లైట్ కొత్త టైప్ ఆఫ్ ఆఫెన్స్లో ఇన్వాల్వ్మెంట్ కనబరిచారు. ఇది ఏంటి అంటే ఈ అద్దంకి హైవే మీద మనము వెళ్తున్నప్పుడు మార్కెట్పల్లి అద్దంకి హైవే మీద ఒక ఏరియాలో కొంచెం ఐసోలేటెడ్ అనిపిస్తుంది ఆఫ్టర్ వి క్రాస్ ద టౌన్. ఆ ఏరియాలో అక్కడ వచ్చేటటువంటి కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని వీడియో తీసి వాళ్ళని వెంబడించి బ్లాక్మెయిల్ చేసి కొన్ని సందర్భాల్లో అవకాశం ఉన్న చోట ఈ రాబరీ కమిట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్, క్యాష్, మొబైల్ ఫోన్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. అంతేకాదు వీళ్ళు ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళి వాళ్ళ చేత పేటిఎంలో కూడా డబ్బులు వేయించుకోవడము, లేకపోతే దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ దాకా తీసుకెళ్ళి అక్కడ డబ్బులు వేయించడము, ఇట్లాంటి పనులు కూడా చేశారు. సో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ మనకి ఇప్పుడు 4 కేసెస్లో ఉంది. నల్గొండ 2 టౌన్లో 3 కేసులు ఉన్నాయి, నల్గొండ 1 టౌన్లో 1 కేసు ఉంది. సో ఇట్లా కపుల్స్ దగ్గర నుంచి బ్లాక్మెయిల్ ద్వారా రాబరీ చేసినటువంటి కేసులు 2 ఉన్నాయి. అయితే ఒక గెస్ట్ హౌస్ లాంటి ఒక చిన్న కంటైనర్ లోపల థెఫ్ట్ కూడా చేశారు వీళ్ళు. దాంట్లో టీవీస్, డ్రిల్లింగ్ మెషిన్, ఇన్వర్టర్ ఇవి కూడా తీసుకునేది, హోమ్ థియేటర్ అండ్ 1 గ్యాస్ స్టవ్. అయితే ఒక బైక్ కూడా వీళ్ళు దొంగిలించడం జరిగింది ఈ ఆఫెన్సెస్లో వాడుకోవడానికి. సో వీళ్ళ దగ్గర నుంచి మనకి ప్రెస్ నోట్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ చూసినట్లయితే 1 gold ring, 2 mobile phones, 2 televisions, 3 fans, 1 drilling machine, 1 inverter, 1 home theater, 1 gas stove, 1 Apple watch, 1 motorcycle సీజ్ చేయబడ్డాయి. సో ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇది మనకి రిపోర్ట్ చేసిన వాళ్ళు ఇంకా ఎవరైనా రిపోర్ట్ చేయకుండా ఇట్లాంటి ఆఫెన్స్కి గురి అవి ఉంటే కంపల్సరీగా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయండి. అంటే కొంతమంది డిఫెన్స్లో ఉంటారు, మేము ఇట్లా మోసపోయాము అని చెప్తే అది వాళ్ళకి చిన్నతనంగా ఫీల్ అవుతారు. అలా ఫీల్ అవ్వద్దు, దయచేసి కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే మీరు కంప్లైంట్ ఇస్తే వేరే వాళ్ళని కాపాడిన వాళ్ళు అవుతారు. అండ్ వీళ్ళు కూడా ఇంకా పెద్ద ఆఫెన్సెస్ చేయకముందే ఇలాంటి వాళ్ళని మనం పట్టుకోవడానికి వీలు ఉంటుంది. సో దిస్ ఈస్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆఫెన్స్ విచ్ హెస్ ఎమర్జ్డ్ ఇన్ రీసెంట్ టైమ్స్ అండ్ దిస్ offender should be dealt with seriously and we are going to deal with them very strictly as per law.